హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ పకోడీ ఆర్ కాలీఫ్లవర్ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను. వాటిని ఇలా పీసెస్ గా తీసుకున్నాను. మరీ పెద్దగా తీసుకోకూడదు, అలా అని మరీ చిన్న చిన్నగా కూడా తీసుకోకూడదు. ఒక మీడియం సైజ్ లో తీసుకుంటే సరిపోతుంది. వాటిని ఒక 5 minutes పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ లో వేసినప్పుడు వేగంగా ఉడుకుతుంది. అది బాయిల్ అయ్యే లోపల ఇక్కడ మనం పిండిని రెడీ చేసుకుందాం. కొంచెం శనగపిండి, మనకి తగినంత ఉప్పు పసుపు కారం వేసి లైట్గా వామ్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొంచెం వంట సోడా వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు. అలాగే 2-3 సార్లు అనుకుంటా ఈ వంట సోడాతో నా వంటలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పిండిని మనం వేలు ముంచితే ఇలా అంటుకోవాలి, అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. లాస్ట్లో మరిగించిన ఆయిల్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని బజ్జీలు వేసుకోవడమే. ఈ వంట సోడా వల్ల నా ఫస్ట్ వంట పెంట అయింది ఆలు బొండా. అంత బాగుంది వంట సోడా ఎక్కువ వేయడం. ఆలు బోండా కాస్త బూందీ అయ్యింది. సెకండ్ వచ్చి కాలీఫ్లవర్ బజ్జీని ఇంతకుముందు ట్రై చేసినప్పుడు మొత్తం అది ఆయిల్ పీల్చేసింది. అందుకే ఏమో నాకు వంట సోడా ఎక్కువ వేయడానికే భయం వేసేస్తుంది. అప్పటి నుంచి నేను చాలా తక్కువే యూజ్ చేసుకుంటాను. ఈ వంట సోడా వల్ల మన టేస్ట్ ఫ్లఫీనెస్ వస్తుంది అంటే అదేం కాదు, మనం కలుపుకున్న బట్టే వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని ఇలా తింటే అందరూ అనరా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మా అమ్మ ఏం చెప్పింది అది కూడా బాగుందని చెప్పింది.